హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. అసలు ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఎంత సిల్లీగా ఉంటుందంటే, ఎదుటివాడిని నమ్మించడానికి ఎన్ని అబద్ధాలైనా ఆడొచ్చు అనడానికి కేర్ ఆఫ్ అడ్రస్ ద గ్రేట్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు. ఎందుకంటే తను ఒక్కొక్క ఇంటర్వ్యూలో ఒక్కో విధంగా చెప్తూ ఉంటారు. ఆ చెప్పిన అబద్ధాన్నే మళ్ళీ మళ్ళీ చెప్తారు, కానీ పాపం ఆయన డేట్స్ మర్చిపోతూ ఉంటాడు. కొన్ని అబద్ధాలు అయితే నేను దొరకననుకొని ధైర్యంగా మాట్లాడిస్తూ ఉంటాడు. అటువంటి అబద్ధాలు విన్న ప్రతి ఒక్కరు అరే ఏ వద్ద ఫేక్ అన్న విషయం క్లియర్గా తెలిసిపోతూ ఉంటుంది. అటువంటి అబద్ధాలే ఆయన నరేంద్ర మోడీ పుట్టింది 1950 సంవత్సరంలో. బట్ తను చిన్నప్పుడు ఆ రైల్లో టీ అమ్మానని చెప్తూ ఉంటాడు. రైల్లో టీ అమ్ముకొని పెరిగాను అని చెప్తూ ఉంటాడు. రైల్లో టీ అమ్ముకున్న పెరిగిన వ్యక్తికి ఆ వయసులో ఎప్పుడైతే మోడీ ఉన్న కాలంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితికి, వారు వేసుకున్న బట్టలకి, వారు ఉన్న స్టైలిష్ కోటులతో దిగిన ఫోటోలకి, నాకు తెలిసి 1950స్లో ఒక ఫోటో దిగాలంటే ఎంత కష్టమో నాకైతే బాగా తెలుసు. 80s తర్వాత ఈ 90స్లో పుట్టిన మాకే చిన్నతనంలో ఫోటోలు లేవు. అప్పుడు ఫొటోస్ అనేవి లేనే లేవు. కానీ అప్పట్లోనే మోడీ గారు సూటులు వేసుకొని, అత్యంత ఖరీదైనటువంటి కళ్ళజోళ్ళు పెట్టేసుకొని, మంచి మంచి కాస్ట్లీ బట్టలు వేసుకొని ఫోటోలు అయితే చాలా ఉన్నాయి మోడీ గారివి. బట్ దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? రైల్లో టీ అమ్మే ఒక వ్యక్తి, రోజు కూటి కోసం టీ అమ్ముకునే ఒక వ్యక్తి ద కాస్ట్లీ సూట్లు వేసుకొని, మంచి షూ వేసుకొని, స్టైలిష్గా కూర్చొని ఫోటోలు దిగడం సాధ్యమేనా? కొంతమంది మోడీ భక్తులు ఉండొచ్చు, వారు సాధ్యమే ఎందుకు కాదు అంటారు. బట్ అసాధ్యం. ఎందుకంటే ఆ కాలంలో తినటానికి తిండి లేని వాళ్ళు ప్యాచెస్ కుట్టుకొని వేసుకునేవారు బట్టల్ని. రైల్లో టీ అమ్ముతారు. ఇప్పుడు కూడా టీ అమ్ముతారు రైల్లో. వాళ్ళ బతుకులు ఎట్లుంటాయో చూడండి. అంత ఈజీ కాదు అంత కాస్ట్లీ బట్టలు వేసుకొని ఫోటోలు దిగడం అనేది. నెక్స్ట్, మోడీ గారు ఒక ఇంటర్వ్యూలో అంటారు, నేను 40 సంవత్సరాలు భిక్ష అడుక్కొని తిని బ్రతికాను అంటారు. అదే ఇంకో ఇంటర్వ్యూలో అంటారు, నేను 35 సంవత్సరాలు భిక్ష అడుక్కొని తిన్నాను అంటారు. మీరు 40 సంవత్సరాలు భిక్ష అడుక్కొని తిన్నారా? 35 సంవత్సరాలు భిక్ష అడుక్కొని తిన్నారా? అసలు ఇందులో ఏది కరెక్ట్? అసలు మీకే గుర్తులేదా మీ లైఫ్ అంటే ఏంటి అని అడగాలనిపిస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరికి. బట్ ప్రధానమంత్రి కాబట్టి అంత ఈజీ కాదని అడగడం అని చాలామంది వదిలేస్తూ ఉంటారు. ఇలాగే ప్రతి దాన్ని మనం వదిలేస్తూ పోతూ చివరికి మన జీవితాలు కూడా, మన ప్రాణాలు కూడా వదిలేయాల్సి వస్తుంది ఒక్క వ్యక్తి వల్ల. సో ఆలోచించండి ఒకసారి. మోడీ సార్, మీరు నిజంగా భిక్ష అడుక్కొని తిన్నట్లయితే, అంత కష్టాల్లో ఉన్నట్లయితే, మీరు 1950లో పుట్టారు, మీరు 2002లో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. మరి ఈ మధ్య కాలంలో మీరు లండన్ టూర్‌లో ఎలా ఎళ్లారు? ఈఫిల్ టవర్ దగ్గర ఈ ఫోటో ఎలా దిగారు? అదేవిధంగా హాలీవుడ్ దగ్గర ఈ ఫోటోలు ఎట్టా దిగారు? వైట్ హౌస్ దగ్గర ఇంతమందితో, ఇంత ఫారినర్స్‌తో ఈ ఫోటోలు ఎలా దిగారు? అని ఒకరెవరైనా అడిగితే మొహం మీద కొట్టినట్టు ఉంటుందని గ్యారంటీగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇతను గోల్డ్ కలర్ వాచ్ పెట్టుకొని ఈఫిల్ టవర్ దగ్గర పైన హుడీ యేసుకొని స్టైల్‌గా వినమ్రుడుగా నుంచొని దిగిన ఫోటోలు. అదేవిధంగా వైట్ హౌస్ దగ్గర చాలామందితో చిట్ చాట్ చేస్తూ దిగిన ఫోటోలు. అలాగే మలేషియా వెళ్ళి దిగిన ఫోటోలు. ఒక అ అడుక్కు తినే వ్యక్తి, భిక్ష అడుక్కు తినే వ్యక్తికి ఇన్ని టూర్స్ చేసి, ఇంతగా లావిష్ అసలు ఎఫెల్ టవర్ దగ్గర ఫోటో దిగేంత స్టేటసు, స్తోమత ఎలా వచ్చాయి సార్ మీకు? నాకు అర్థం కాలేదు. మీరు భిక్ష అడుక్కొని తినేవారైతే నోటికొచ్చిన అబద్ధాలంతా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు. ఈయనంట 86, 87లో డిజిటల్ కెమెరా వాడానని చెప్తూ ఉంటారు. సార్, డిజిటల్ కెమెరా ఇంట్రొడ్యూస్ అయిందే 1990లో. మీరు ఎలా 1987, 88లో డిజిటల్ కెమెరా వాడారు? ఆ! మళ్ళీ అది ఆ ఫోటో అక్కడి నుంచి డిజిటల్‌లో దిగిన ఫోటో మెయిల్‌లో పంపించారంట. మెయిల్ ఇంట్రొడ్యూస్ అయింది 1995లో సార్. ఇంటర్నెట్ అనేది, ఈమెయిల్ అని ఇండియాకి ఇంట్రొడ్యూస్ అయింది 1995. అప్పటికి అందరికీ అది అందుబాటులో లేదు సార్ అది. 1995లో ఆయన డిజిటల్ కెమెరా కొని దాంట్లో ఫోటో దిగి, అది మెయిల్‌లో పంపిస్తే, అది ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో కలర్ ఫోటో వచ్చేసేది అనేసి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఏంటి సార్, ఇండియాకి డిజిటల్ కెమెరా వచ్చింది 1990 సార్. ఒక 2, 3 సంవత్సరాల ముందే మీ దగ్గరికి ఎలా వచ్చిందో అసలు ప్రపంచానికి కూడా తెలీదు సార్. అండ్ ఈమెయిల్ ఇంట్రొడ్యూస్ అయింది ఇండియాలో 1995లో సార్. 1995లో ఇంట్రొడ్యూస్ అయిన ఈమెయిల్ అనేది అందరికి అందుబాటులోకి కూడా రాలేదు సార్. వెరీ ఎక్స్‌పెన్సివ్, వెరీ కాస్ట్‌లీ. మీరు అప్పటికి భిక్ష అడుక్కొని తినే సిట్యుయేషన్‌లో ఉన్నారు ప్రతి ఒక్కరి దగ్గరికెళ్ళి.
అడుక్కు తినే సిచ్యువేషన్లో ఉన్న మీకు ఒక డిజిటల్ కెమెరా దొరికి డిజిటల్ కెమెరా యూజ్ చేశారు. ఆ మెయిల్‌లో ఫోటోస్ పంపించారు. అది కూడా ప్రపంచానికి ఇంటర్నెట్ మెయిల్ సిస్టమ్ ఇంకా రాకముందే. అసలు ఇలా చెప్పుకుంటా పోతే మోడీ యొక్క గొప్పలు మామూలుగా ఉండవు. అసలు ఎన్ని మాటలు మాట్లాడారు. ప్రతి ఒక్క స్టేట్‌కెళ్తే ఆ స్టేట్‌లో చెప్పే అబద్ధాలన్నీ అంతే. తమిళనాడుకెళ్తే తమిళనాడు ఇండియాలో నంబర్ 1 స్టేట్ చేస్తా అని చెప్తాడు. తెలంగాణకొస్తే తెలంగాణని ఇండియాలో నంబర్ 1 స్టేట్ చేస్తా అని చెప్తాడు. అలాగే ఇంకా వేరే ప్లేస్‌కెళ్తే అక్కడ ఇండియా నంబర్ 1 ఇండియాలో సో అండ్ సో దాన్ని నంబర్ 1 స్టేట్ చేస్తది. ఎన్ని నంబర్ 1 చేస్తాం మోడీ గారు, అమిత్ షా గారు ఎన్ని నంబర్ 1 స్టేట్‌లు చేస్తారు మీరు? ప్రజల్ని మోసం చేయటమే మీ ఇంటెన్షన్. మాయ చేసో, మభ్యపెట్టో, కొట్టో, బతిమాలో, భయపెట్టో అధికారంలోకి రావడం అనేది మీ ఇంటెన్షన్. వచ్చిన తర్వాత ఏం లేదు. ఇండియాలో ఉన్న సర్వ రిసోర్స్‌ని వేరే వాళ్ళకి దోచిపెడతాం. ఎవరైతే పెత్తందారులు ఉన్నారో, ఎవరైతే డబ్బు అధికంగా కలిగిన వారు ఉన్నారో వాళ్ళందరికీ దోచిపెడతాం తప్పించి ఏం లేదు మీ దగ్గర. నోరు తెరిసి నవ్వుదలు ఎలా ఆడుతున్నావు మోడీ గారు? రీసెంట్‌గా ఒక ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూ మనం చూసినట్లయితే, ఇంటర్వ్యూ కాదు, ఒక పేదవాళ్ళు ఉన్న ఇంట్లోకెళ్ళాడు ఆయన. ఇంట్లోకెళ్ళి అక్కడ కూర్చొని ఎలా ఉంది ఇల్లు అంత బాగుందా? ఇటువంటి ఇల్లు మేము 4,00,00,000 ఇల్లు కట్టించాము అంటే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్ అని చెప్తున్నారు. ఇదంతా స్క్రిప్టెడ్ అక్కడ జరుగుతుంది. ఎందుకు స్క్రిప్టెడ్ అంటే, మీకు మాటలో మాట కలిపి మీకు గ్యాస్ ఎప్పుడొచ్చిందామంటే నిన్నే వచ్చిందని చెప్తున్నారు. మేము ఇటువంటి గ్యాసులు 10,00,00,000 ఇచ్చాము. ఆ 10,00,00,000లో లాస్ట్‌ది నీదేనమ్మా అని జోకేస్తా ఉంటాడు. आपको क्या क्या लाभ मिला है? यही आवास मिला है। आवास मिला है, जी। आपने बना दिया। और पहले कहाँ रहते थे? पहले झोपड़ी था यहाँ, हाँ? खपड़े का घर था। हाँ, जी हाँ, कहाँ रहते थे? जी और अब जी अच्छा बन गया। जी। और गैस कब से मिला है? ये कल मिला है, ये कल मिला है। कल मिल गया। जी ऐसा है कि हमने देश में 10 करोड़ घरों में जी ये गैस का सिलेंडर दिया जी। और आपका नंबर लग गया 10 करोड़ का। एक ही काम, झूठ बोलो, झूठ बोलो, झूठ बोलो, बार बार बोलो, बार बार बोलो, बार बार बोलो, हर जगह पे बोलो और जोर जोर से बोलो। సార్ మోడీ మీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని నాకు తెలుసు. బట్ ఎక్కడో అక్కడ ఒక వ్యక్తి ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఇప్పుడు చాలామంది తీసుకుంటున్నారు. బట్ మీరు చెప్పేవి నేను మీ దగ్గర నుంచి నేర్చుకునేది చాలా ఎక్కువ. ఎందుకంటే ఎలా తెలివిగా బ్రతకాలనేది కేవలం మీ దగ్గర నుంచి మాత్రం నేర్చుకున్నాను సార్. నా బ్రతుకుని చిరాకు చేసుకొని ఒక చాయ్ వాలాలాగా క్రియేట్ చేసుకొని, అదే ఫేక్ డెత్లు క్రియేట్ చేసుకుంటారు కదా పెద్ద పెద్ద సెలబ్రిటీస్, అలాగే మీరు ఒక ఫేక్ సింపతిని క్రియేట్ చేసుకొని అధికారంలోకి వచ్చి అందరినీ ఆడిస్తున్నారు చూడండి. ఆ ఆట చాలా బాగుంటుంది సార్. దాన్ని బట్టి నాకు కూడా అర్థమైపోయింది. నేను కూడా ఎలా జనాలతో ఆడాలి, ఆడించాలి అనేది. హ్యాట్స్ ఆఫ్ టు మోడీ గారు. ఆయన ఆబద్ధాలకి, ఆయన గొప్ప అసలు విజన్కి, ఇప్పటి వరకు ఇండియాని తాకట్టు పెట్టిన విధానానికి, డబ్బున్న వాళ్ళకి అమ్ముడిపోయిన విధానానికి, సామాన్యులకి ₹10 కూడా హెల్ప్ చేయని విధానానికి, అసలు నల్లధనాన్ని మొత్తాన్ని వాళ్ళు సంకలో పెట్టుకొని దేశాన్ని పాలిస్తున్న విధానానికి, మణిపూర్లో ఇంత అల్లర్లు జరిగి ఒక బట్టలిప్పి ఒక ఆడపిల్లల్ని రోడ్ల మీద తిప్పి వారిని మానభంగాలు చేసినా కూడా పట్టించుకొని మీ గొప్ప మనసుకి సార్ మోడీ గారు హ్యాట్స్ ఆఫ్ సార్. మీలాంటి నేతలు మా ఇండియాకి చాలా అవసరం. ఎందుకంటే రేపొద్దున అన్ని సర్వం కోల్పోయిన తర్వాత కూడా మిమ్మల్నే నమ్ముతాం సార్. మోడీ గారు కొద్దిగన్నా మారండి. ఇలా చెప్పుకుంటూ పోతూ బీజేపీ గవర్నమెంట్ చేసిన అరాచకాలు చాలా ఉన్నాయి. మీకు మణిపూర్లో జరిగిన అల్లర్లు ఎందుకు జరిగాయో తెలియదు కదా, అది కూడా రీసెర్చ్ చేస్తున్నాను కూలంకషంగా. వెరీ సూన్ ఆ వీడియోస్తో కూడా మీరు వస్తారు. నాకు తెలుసు బేసిక్గా అక్కడ ఏం జరుగుతుంది అనేది, కానీ దాని వెనక ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది క్లియర్గా తెలుసుకోవాలి. అలాగే ఇండియన్ టెలికాం దిగ్గజం బిఎస్ఎన్ఎల్ని ఎలా సర్వనాశనం చేసి భ్రష్టు పట్టించారు అనేది కూడా వెరీ సూన్ నేను ముందుకు వచ్చి మాట్లాడబోతున్నాను. మోడీ అబద్ధాలు నమ్మి తన గనక భక్తులు వెంటబడి ఫాలో అవుతారు. సామాన్యులు దయచేసి ఆలోచించండి.
మన సౌత్ ఇండియాలో బీజేపీని, మతతత్వ పార్టీని కంప్లీట్గా నిర్మూలిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.